హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్. ఈ రోజు అయితే నేను ఫ్రాన్స్ ఫ్రై చేయాలనుకుంటున్నానండి. దీనికోసం ఒక 1/2 kg ఫ్రాన్స్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా 3 సార్లు వాష్ చేసుకోవాలండి వాటర్లో. లాస్ట్లో నిమ్మకాయ ఉప్పు కలిపి కాస్త బాగా కలిపి వాష్ చేసుకోవాలి, లేకపోతే స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్రాన్స్ని మనం మ్యారినేట్ చేసుకుందామండి. ఇప్పుడు 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకోండి, 1/2 స్పూన్ సాల్ట్, కారం 1 స్పూను. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, దీన్ని అయితే కలిపించుకున్నాక మూత పెట్టి సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొన్ని అల్లం ముక్కలు కట్ చేసి వేసుకోండి. సగం చాలండి, పెద్ద అల్లం అయితే సగం కట్ చేసుకోండి. వెల్లుల్లిపాయ కూడా ఒక 8 రెబ్బలు వేసుకోండి, తొక్క తీసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను మిరియాలు వేసుకోండి. ఇప్పుడు దీన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడైతే 3 టమాటాలు కట్ చేసుకొని నేను మళ్ళీ మిక్సీ జార్లో తీసుకున్నానండి. దీన్ని ప్యూరీలా చేసేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీ కూడా రెడీ అయిపోయింది కదండి, దీన్ని కూడా సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా 2 కట్ చేసి పెట్టుకున్నానండి, చిన్న సైజు చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నానండి నేను. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోండి, 1 స్పూను. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నవి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదండి, లైట్గా కలర్ చేంజ్ అయిపోయి ఇప్పుడు ఇందులోకి అయితే మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అది వేసేసుకోండి. ఇది వేసుకొని ఇది కూడా బాగా 1 మినిట్ వరకు ఇలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇది కలుపుకున్నాక ఇందులోకి టమాటా ప్యూరీ యాడ్ చేసుకోండి. టమాటా ప్యూరీ యాడ్ చేసుకొని ఇది కూడా ఒక 2 మినిట్స్ బాగా వేగనివ్వండి. ఇప్పుడు ఇది కాస్త మగ్గుతుంది కదండి, ఇప్పుడు ఇందులోకి కాస్త 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి, కారం 1 స్పూన్ వేసుకోండి, ధనియా పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకోండి. వేసుకున్నాక అన్నీ బాగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు అయితే యాడ్ చేసేస్తున్నాను. ఈ రొయ్యలని యాడ్ చేసేసాక బాగా కలుపుకోండి. నేనైతే 1/2 kg రొయ్యలే వేసానండి, పెద్ద రొయ్యలు. వీటికి మసాలా మొత్తం బాగా పట్టించేలాగా ఇలా కలుపుకోండి. కలుపుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. నేనైతే దీని మీద ఏ మూత పెట్టట్లేదండి, మూత పెట్టకుండా మామూలుగా మూత తీస్తే మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఈ రొయ్యల్ని. చూసారు కదండి, నేనైతే ఫ్రాన్స్లో వాటర్ అయితే వేయలేదు, అందులో ఉన్న వాటరే ఉన్నాయండి. ఈ వాటర్ మొత్తం పోయే వరకు మనం వీటిని ఇలాగా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు చూసారా, గ్రేవీ అన్నది దగ్గర పడింది కదండి, ఇంకా బాగా దగ్గరికి పడాలి. ఫ్రై కదండి, ఫ్రై చేసుకోవడానికి ఇంకా బాగా దగ్గరికి పడితే బాగుంటుంది. ఇప్పుడైతే ఆయిల్ అన్నది తేలుతుంది కదండి పైకి. ఇప్పుడైతే ఒకసారి కలుపుకోండి. దగ్గర పడింది కదా, చూసారు కదా. ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. గరం మసాలా యాడ్ చేసుకున్నాక కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా అన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇదంతా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇంకా దగ్గర పడ్డాక అలా కలుపుకుందామండి.
ఇప్పుడు ఒక 2 మినిట్స్ వరకు దాన్ని అలాగే ఉంచండి, బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకోండి. 2 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడైతే ప్రాన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. చూశారు కదండి, ప్రాన్స్ ఫ్రై అయితే చూడడానికి చాలా టేస్టీగా ఉంది. నోరు కూర ఊరిపోతుందండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ట్రై చేసి చూడండి. అన్నంలో చాలా బాగుంటుంది, రోటీస్లోకైనా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.